హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూసేయండి. ఇది మెయిన్ పీస్ అనమాట. ఇది 4 మడతలతో నేను ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టాను. ఇది స్లీవ్స్కి వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి 9 ఇంచుల పొడవు వస్తుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్తో ఫోల్డింగ్ చేసి ఇక్కడ పరుచుకున్నాను చూడండి. మెయిన్ పీస్ మీదనే పెట్టేశాను. ఇలా మెయిన్ పీస్ మీద పెట్టేసుకోండి. తర్వాత ఒక 9.5 ఇంచులకి మార్క్ చేసుకొని కింద 1/2 ఇంచు మార్జిన్ వదిలేయండి. మార్జిన్ వదిలేసిన తర్వాత మార్జిన్ దగ్గర నుంచి 9.5 ఇంచులు తీసుకోవాలి. 9 ఇంచులు పొడవు ఉండాలి వాళ్ళకు. అంటే మనము 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే కుట్టిన తర్వాత 9 ఇంచులు వస్తుంది. 3 ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకోండి. హ్యాండ్ డౌన్ 3 ఇంచులు సంక లూజ్ వచ్చేసి 6.2 వస్తుంది. 6.2 ఇంచులు తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని చేతుల లూజ్ వచ్చేసి 5 ఇంచులు వస్తుంది. చేతుల లూజ్ 5 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకొని సంక దగ్గర కూడా 2 ఇంచులు ఖర్చు దగ్గర మార్క్ చేసుకోండి. ఇలాగా హ్యాండ్ అయితే అయిపోతుందన్నమాట ఇప్పుడు కటింగు. ఇలా మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని ఒకేసారిగా కట్ చేసుకోవడం వల్ల టైం సేవింగ్ అనమాట. అందుకని నేను రెండిటిని ఒకేసారి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది వచ్చేసి వెనకాల థ్రెడ్స్ కట్టుకోవడానికి సరిపోతుంది, ప్లెయిన్ క్లాత్ కాబట్టి. ఇక్కడ కాస్త జాయింట్ అయితే పడుతుంది, దాన్ని కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గానే కట్ చేసుకుందాము. ఫ్రంట్ మాత్రమే ప్రిన్స్ కట్ వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ కోసం నేను ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా లైనింగ్ కూడా ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. కింద 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి నీట్గా కరెక్ట్గా లైన్గా ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేసేసి తర్వాత మార్జిన్ దగ్గర నుంచి మనము బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచీలే. 1/2 ఇంచ్ మార్జిన్ షోల్డర్ కోసం ఖర్చు కోసం అనమాట. 13.5 తీసుకున్నాను. తర్వాత ఈ 2 లైన్లని కలుపుకుని ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత 5 ఇంచీలు షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్కి వచ్చేసి 5 ఇంచీలు, 5.5 ఇంచులు హ్యాండ్ డౌన్ సరిపోతుంది. ఇలా 5.5 ఇంచులు హ్యాండ్ డౌన్ దగ్గర మార్కింగ్ వేసేసాను కదా. ఇప్పుడు ఇక్కడ కొంచెం జరిగింది క్లాత్, నీట్గా అనుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం కూడా వదిలేయాలి. 8 ఇంచీలు ప్లస్ 2 ఇంచులు మొత్తం 10 ఇంచీలు అనమాట. ఇలా పొడవున ఈ మార్కింగ్స్ని నీట్గా మార్క్ అయితే వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఆర్మోల్ రౌండ్ దగ్గర 1.2 ఇంచీలు తీసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను షోల్డర్ విడ్త్ కోసము. ఇప్పుడేమో బ్యాక్ పార్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని 4 ఇంచీలు ఉంది. ఇలా 4 ఇంచీల దగ్గర మార్క్ చేసుకోవాలి. పైనుంచి అయినా చూసుకోవచ్చు, లేదా కింది నుంచి అయినా చూసుకోవచ్చు అండి. 13 ఇంచుల్లో 4 ఇంచులు తీసేస్తే ఇంకా మిగతాది ఉంటుందన్నమాట. 4.5 ఇంచులు వస్తుంది. రౌండ్ని కట్ చేసి మామూలుగానే బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తామో అలాగే అండి. తర్వాత ఫ్రంట్ కటింగ్ చేంజ్ అవుతుంది. దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఖర్చు పెట్టేసేయాలి. మర్చిపోకుండా చెస్ట్ పాయింట్ దగ్గర ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి, నేను నీట్గా రెడీ చేసుకోవాలి దీన్ని. మెయిన్ పీసు అలాగే లైనింగ్ పీసు సమానంగా ఉండేట్టు చూసుకోండి. ఇలాగా నీట్గా కరెక్ట్గా 4 పీసులు ఒకే విధంగా ఉండేటట్టు ఓపెన్ మన సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. బ్యాక్ పార్ట్ ఏమో ఫోల్డింగ్ మన సైడు, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏమో ఓపెన్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. నీట్గా ఇది ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అయితే చేసేస్తాము.
ఇలా ఎక్కడ వదలకుండా క్లీన్గా మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ రౌండ్ ఒకటి వదిలేసి మిగతాదంతా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఎంత ఉందో చూసుకుని చిన్న మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇంతైతే ఉంది. 6.5 ఇంచీల పొడవు వస్తుందండి మార్కింగు ఫ్రంట్ రౌండ్. దీన్ని నీట్గా రౌండ్ అయితే గీసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సరిగ్గా అంటే లూజ్ మార్కింగ్ వేయలేదు, అలాగే పొడవు మార్కింగ్ వేయలేదు. అందుకని నీట్గా మార్కింగ్ అయితే వేసేసాను. బ్యాక్ ఎలా ఉంటే అలాగ మార్క్ అయితే వేయడం జరిగింది కదా. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ పొడవు 13.5 ఉంది కదా. ఇక్కడ మార్జిన్ బ్యాక్ లాగే ఇది కూడా మార్జిన్ వేసేసాను. తర్వాత ఇక్కడ 2.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకోండి. తర్వాత 1.5 ఇంచ్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు, తర్వాత ఇక్కడ కూడా 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది 4 ఇంచీలు, ఒక సైడు 4 ఇంచీలు మార్క్ చేసుకోండి. ఇలా 4 ఇంచీలు మార్క్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా కర్వ్ వచ్చేలాగా మార్కర్తో వేయండి. చాలా నీట్గా వేయాలి. ఇటు సైడ్ ఏమో కింద సైడు 1 ఇంచు, పైన ఏమో 1/2 ఇంచ్ మార్క్ వేసుకోండి. ఇది ఎక్స్ట్రా అన్నమాట, మనకు టక్స్ రావాలి కాబట్టి ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మర్చిపోకుండా, లేదంటే టైట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్. ఇది మాత్రం కరెక్ట్గా షేప్ ఇలాగా రావాలి. ఈ ఎక్స్ట్రా మాత్రం మార్కింగ్ వేసుకోవాలండి కరెక్ట్గా మర్చిపోకుండా. ఇది పైనేమో 1/2 ఇంచు, కిందేమో 1 ఇంచ్ అనమాట. చూడండి, నడుము దగ్గరేమో 1 ఇంచ్ వస్తుంది, చెస్ట్ దగ్గర అయితే 1/2 ఇంచే వస్తుంది. టక్ దగ్గర మాత్రమే చిన్నగా పోతుంది కాబట్టి, నడుము దగ్గర మాత్రం పెద్ద టక్ పెడతాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కట్ చేసేద్దాం ఇప్పుడు. నీట్గా ఈ మార్కింగ్ ఎలా ఉందో అలాగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. మన ఛానల్ని చూడండి, కింద సైడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోస్ని ఆన్లో పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ ఇది అండి కరెక్ట్గా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసుకుని నీట్గా ఇలా మార్కింగ్ మీదనే కట్ చేసేస్తే ఇక కుట్టడమే ఆలస్యము, త్వరగా అయిపోతుంది అనమాట. కటింగ్ కూడా ఈజీగా 10 నిమిషాల్లోనే అయిపోతుంది. చూస్తున్నారు కదా. కటింగ్ కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి.